హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం మీల్ మేకర్ ఇంకా పాలకూర కలిపి ఎలా చేసుకోవాలో అనే వంటకాన్ని చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకోవాలి. దాన్ని వేడి నీళ్ళతోటి మాత్రమే నానబెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే మీల్ మేకర్ సాఫ్ట్గా అవుతుందన్నమాట. మనము వండినప్పుడు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరిగించుకొని అందులో బాగా శుభ్రంగా కడుక్కున్న పాలకూరని యాడ్ చేసుకోవాలండి. పాలకూరతో పాటు కొద్దిగా కొత్తిమీరను కూడా కడుక్కొని యాడ్ చేసుకొని కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. పాలకూర అలాగా మెత్తగా సాఫ్ట్గా అయింది, మొత్తం ఉడకకూడదు, జస్ట్ ఇలా సాఫ్ట్గా అయింది అనిపించినప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పాలకూర ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఆ వాటర్లో పెట్టి కొంచెంసేపు పక్కకు పెట్టేయండి. తర్వాత ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఎందుకు కలుపుకుంటున్నాం అనంటే డైరెక్ట్ కర్రీలో వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది కాబట్టి మసాలాలు దాన్ని విరగకుండా ఉంచుతాయని ముందే కలిపి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని బాగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఒక టమాటాను కూడా తీసుకొని మనము దాన్ని కూడా సేమ్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పెరుగు వేయటం ఇష్టం లేకపోతే కనుక పెరుగు ప్లేస్లో 3 టమాటోలను తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. పెరుగు లేకుండా డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు పాలకూర అంతా బాగా చల్లబడింది కదా, ఉడికిందంతా. సో పాలకూరలో వాటర్ అంతా మనం ఇలాగా చేతితో గట్టిగా పిండేసుకొని మిక్సర్లో వేసేసుకోవాలన్నమాట. మిక్సర్లో పాలకూరతో పాటు 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ ప్లేస్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మీకు ఆయిల్ తోటి అవ్వట్లేదు అని అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో గరం మసాలా దినుసులు, చెక్క, లవంగ, ఇలాచీ, నల్ల ఇలాచీ, ఒక స్పూన్ జీరా, ఇంకా ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా టమాటో సాఫ్ట్ అయిపోయేదాకా కలుపుకోవాలన్నమాట. అలా సాఫ్ట్గా అయిన తర్వాత మనము ఇందాక పెరుగు మిశ్రమం కలుపుకున్నాం కదా, ఆ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పటివరకు మనం సాల్ట్ ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పెరుగు మిశ్రమం అనేది ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది అనమాట. సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం పాలకూర పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడే కొద్దిగా వాటర్ని కూడా అంటే ఒక హాఫ్ కప్ 1 కప్ అలాగా వాటర్ని మనకి కావాల్సిన గ్రేవీ టెక్స్చర్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. హాఫ్ కప్ యాడ్ చేసి దాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ అంతా పిండేసి మన గ్రేవీలో యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. మీరు కావాలంటే మీల్ మేకర్ని పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మసాలాలన్నీ మన మీల్ మేకర్ పీల్ చేసుకుంటుంది. సో మొత్తం ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మన మీల్ మేకర్ ఇంకా పాలకూర కర్రీ రెడీ. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ దేనితోటైనా సరే తినొచ్చండి. చాలా టేస్ట్